ఒకసారి ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. లాటరీ గెలవడం ద్వారానో లేదా అత్యంత ఇష్టమైన ఆహారం తినడం ద్వారానో. అంటే ఏ బాహ్య ప్రపంచపు విజయం లేకుండా అంటారా? అవును, ఖచ్చితంగా. ఏ పనీ చేయకుండా కేవలం ప్రాణం నిలిపే సాధారణ శ్వాసను గమనిస్తూ ఉండడం ద్వారానే ఒక మనిషి తన జీవితంలో అత్యంత తీవ్రమైన ఆనందాన్ని పొందడం సాధ్యమేనా? వినడానికి ఇది చాలా విరుద్ధంగా అనిపిస్తుంది కదా. శ్వాస అనేది ప్రతిక్షణం జరిగే ఒక అత్యంత సాధారణ ప్రక్రియ. నిజమే. కానీ ఆ శ్వాస మీదనే మనసును నిలపడం ద్వారా అంతటి అపారమైన ఆనందం యాంత్రికంగా ఎలా ఉద్భవిస్తుందనేది ఆసక్తికరం. ప్రాచీన త్రిపిటకాల ఆధారంగా రాయబడిన విముక్తి మగ్గ అంటే విముక్తి మార్గం అనే గ్రంథం సరిగ్గా ఈ ఆశ్చర్యకరమైన మానసిక పరిణామాన్నే వివరిస్తుంది. అవును, ఈనాటి మన పరిశీలనలో ఆనాపానసతి అనగా శ్వాస మీద ధ్యాస ఉంచే విధానంలోని అత్యంత కీలకమైన 6వ దశను విశ్లేషిద్దాం. సరే, దీనిని వివరంగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఒక భిక్షువు కేవలం భౌతికమైన శ్వాసను గమనించే దశ నుండి పరిమితులు లేని అత్యంత సూక్ష్మమైన మానసిక స్థితులను ఎలా చేరుకుంటాడు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ప్రీతి అనగా పారవశ్యం మరియు సుఖం అనగా ఆనందం అనే స్థితులు ఎలా ఉత్పన్నమవుతాయి అనేది ఈనాటి మన ప్రధాన లక్ష్యం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ 6వ దశ అనేది సాధనలో ఒక అతిపెద్ద మలుపు. ఓహో, మలుపు అని ఎందుకంటారు? చూడండి, ఆనాపానసతిలోని మొదటి 4 దశలను పరిశీలిస్తే అవి కేవలం శరీరం మీద మాత్రమే దృష్టి పెడతాయి. అంటే భౌతికమైన గాలి ముక్కు ద్వారా ఎలా లోపలికి వెళుతుంది, ఎలా బయటకు వస్తుంది అనే కదలికలపైన అన్నమాట. అంటే భౌతిక పరిమితుల్లోనే ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. కాని 6వ దశకు వచ్చేసరికి ధ్యానం ఆ భౌతిక పరిధిని పూర్తిగా దాటి భావనల పరిధిలోకి ప్రవేశిస్తుంది. గాలి కదలికల నుండి ఆ కదలికలను గమనించడం వల్ల మనస్సులో పుట్టే సూక్ష్మమైన ప్రతిస్పందనల వైపు ప్రయాణం మొదలవుతుంది. దేహం అనే స్థూలమైన వస్తువు నుండి మనసు అనే అత్యంత సూక్ష్మమైన క్షేత్రంలోకి వేసే అడుగు ఇది. అర్థమైంది. 2వ మూల గ్రంథంలో దీనిని స్పష్టం చేసే ఒక అద్భుతమైన వాక్యం కూడా కనిపిస్తుంది. సుఖాన్ని అనుభవిస్తూ నేను శ్వాస పీలుస్తాను అని భిక్షువు శిక్షణ పొందుతాడు అని అందులో ఉంది. అవును, ఈ వాక్యం వెనుక ఉన్న మానసిక ప్రక్రియను గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఒక శిక్షణలో భాగంగా సుఖాన్ని అనుభవించడమేమిటి? అదే కదా. సాధారణంగా మనం సుఖాన్ని ఒక అనుకోని బహుమతిలా భావిస్తాం, కాని అక్కడ దాన్ని ఒక అభ్యాసంగా చెప్తున్నారు. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం తీసుకుందాం. చెప్పండి. ఒక బాటసారి ఎంతో దట్టమైన అడవిలో నడుస్తున్నాడనుకుందాం. ఆ అడవి చెట్లతో రాళ్లతో నిండి ఉండి ప్రతి అడుగు శ్రమతో కూడుకుని ఉంటుంది. ఆ అడవి మన భౌతిక దేహపు పరిమితులకు, శ్వాసను గమనించడానికి పడే ప్రాథమిక శ్రమకు సంకేతం. అద్భుతమైన పోలిక. ఆ బాటసారి అలా నడుస్తూ నడుస్తూ అకస్మాత్తుగా ఆ అడవి మధ్యలో ఒక ప్రశాంతమైన, కాంతివంతమైన, స్వచ్ఛమైన నీరున్న ఒక అందమైన సరోవరం వద్దకు చేరుకుంటాడు. అంటే ఆ భౌతిక శ్రమ దాటిన తర్వాత దొరికే ప్రశాంతత. అవును, ఆ సరోవరం ఇచ్చే అనంతమైన ప్రశాంతతే ఈ ప్రీతి మరియు సుఖం అనే మానసిక స్థితులు. భౌతిక అడవి దాటి మానసిక సరోవరాన్ని చేరుకోవటమన్నమాట. ఆ సరోవరాన్ని చేరుకోవడంలోని యాంత్రికతను మనం మరింత లోతుగా గమనించాలి. భౌతిక శ్వాసమీద మనస్సు నిలిపినప్పుడు మొదట్లో ఆ కదలిక స్పష్టంగా తెలుస్తుంది. కాని ఏకాగ్రత పెరిగే కొద్దీ ఆ భౌతిక శ్వాస అత్యంత సూక్ష్మంగా మారిపోయి ఒకానొక దశలో శ్వాస ఆగిపోయిందా అన్నంత నిశ్చల స్థితికి చేరుకుంటుంది. అలా శ్వాస ఆగిపోయినట్లనిపిస్తే భయం వేదా? ఖచ్చితంగా వేస్తుంది. దేహంతో ఉన్న సంబంధం సన్నగిల్లుతున్న ఆ క్షణంలో సాధారణంగా మనసు భయానికి గురై మళ్లీ స్థూలమైన ఆలోచనల వైపు పరిగెడుతుంది. ఆ భయాన్ని దాటి ఆ ప్రశాంతమైన ఆనందం వైపు పరివర్తన చెందటానికి త్రిపిటకాల బోధనల ప్రకారం ప్రగాఢమైన శ్రద్ధ అవసరం. ఇక్కడ శ్రద్ధ అంటే గుడ్డి నమ్మకమా? కాదు. శ్రద్ధ అనేది ఇక్కడ గుడ్డి నమ్మకం కాదు. అది మనస్సు వెనుక ఉన్న ఒక దృఢమైన ఆత్మవిశ్వాసం. తాను ఎంచుకున్న దారి సరైనదే అని, ఆ అదృశ్యమవుతున్న భౌతిక పరిమితుల వెనుక ఉన్నతమైన గమ్యం ఉందని మనస్సుకుండే అంతర్గత విశ్వాసమే శ్రద్ధ. ఆ శ్రద్ధ ఒక లంగరులా పనిచేసి మనసు చెదిరిపోకుండా ఆ సూక్ష్మమైన సుఖం వైపు స్థిరంగా నడిపిస్తుంది. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. విముక్తి మగ్గం ప్రకారం మనసు చేరుకున్న ఆ సరోవరం ఒకేలా స్థిరంగా ఉండిపోదు కదా? అవును, అది మారుతూ ఉంటుంది. ఈ ఆనందం లేదా సుఖం అనేది కేవలం ఒకే భావన కాదు.
ఇది ఝానాలు అనబడే 3 లోతైన ధ్యానస్థితుల గుండా క్రమంగా పరిణామం చెందుతూ వస్తుందని గ్రంథాలు చెప్తున్నాయి. త్రిపిటకాలను పరిశీలిస్తే మొదటి ఝాన చాలా గందరగోళంగా, తీవ్రమైన భావనలతో కూడి ఉన్నట్లు అనిపిస్తుంది కదా. నిజమే. మొదటి ఝాన అనేది మనస్సు తొలిసారిగా దేహ పరిమితులను ఛేదించుకుని బయటపడిన స్థితి. ఒక చీకటి గదిలోంచి అకస్మాత్తుగా ప్రకాశవంతమైన వెలుతురులోకి వచ్చినప్పుడు మన కళ్ళు ఎలాగైతే ఒక్కసారిగా విస్మయానికి గురవుతాయో, ఇక్కడ మనస్సు కూడా అలాగే ప్రతిస్పందిస్తుంది. అంటే అక్కడ ఆలోచనలు కూడా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. శ్వాసను పట్టుకోవడం, దానిని నిశితంగా గమనించడం అనే ఆలోచనా ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియనే త్రిపిటకాలు వితక్క మరియు విచార అని వర్ణిస్తాయి. ఈ తొలి విజయానికి మనసులో పుట్టే తీవ్రమైన ఉత్సాహమే ప్రీతి. ప్రీతి అనగా పారవస్యం అంటారా? అవును. ఇది శరీరమంతా విద్యుత్ ప్రవహించినట్లుగా రోమాలు నిక్కబొడుచుకునేంత తీవ్రమైన ఒక పారవశ్యపు సంచలనం. ఈ సంచలనంతో పాటే మనస్సు లోతుల్లో ఒక ప్రశాంతమైన సంతృప్తి కూడా ఉంటుంది. అదే సుఖం. మరి ఈ మొదటి ఝానలో ఏర్పడే ఆ ప్రీతి అనేది ఒక విధమైన తీవ్రమైన మానసిక శక్తి కదా. మనస్సు ఆ తీవ్రతను ఎక్కువసేపు భరించగలదా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకుంటే ఎంత అద్భుతమైన ఉద్వేగమైనా అని నిరంతరం కొనసాగితే నాడీ మండలానికి అలసటను కలిగిస్తుంది కదా. బహుశా ఈ అలసటను అధిగమించడానికే మనస్సు సహజంగానే రెండవ ఝానలోని ప్రశాంతత వైపు మొగ్గు చూపుతుందేమో అనిపిస్తుంది. త్రిపిటకాల మనస్తత్వశాస్త్రం సరిగ్గా ఇదే వివరిస్తుంది. పారవస్యం అనేది చాలా ఉద్ధృతమైన శక్తి. అది నీటిలో బుడగల్లా ఎగసిపడే ఒక చురుకైన ప్రక్రియ. ఈ ఉద్ధృతిని నిలబెట్టుకోవడానికి మనస్సు లోపల సూక్ష్మమైన శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే క్రమంగా ఆ ఆలోచన ప్రక్రియ అలసటగా మారుతుందన్నమాట. మనసు గ్రహిస్తుందన్నమాట. ఖచ్చితంగా. అప్పుడు మనసు వాటంతటవే జరిగే శ్వాస కదలికలపైన నియంత్రణను వదులుకుంటుంది. ప్రయత్నం ఆగిపోయి ఒక లోతైన అంతర్గత విశ్వాసమేర్పడుతుంది. అదే రెండవ ధ్యానం. ఇక్కడ మనసు శ్వాసతో సంపూర్ణంగా ఏకమైపోతుంది. ఓహో, అంటే క్రియాశీలక ఆలోచనలు సమసిపోతాయా? అవును, పూర్తిగా సమసిపోతాయి. కాని ఆ ఉప్పొంగే ప్రీతి మరియు లోతైన సుఖం మాత్రం ఎలాంటి ప్రయత్నం లేకుండానే అత్యంత స్వచ్ఛంగా కొనసాగుతాయి. అర్థమైంది. అంటే రెండవ ఝానాలో ప్రయత్నం లేని ఏకాగ్రత ఉందన్నమాట. అయినప్పటికీ ఇంకా ఆ ఎగసిపడే ప్రీతి ఉంటూనే ఉంది. కానీ మన మూడో ఝాన గురించి చదివినప్పుడు ధ్యాన ప్రక్రియ మరో ఊహించని మలుపు తిరుగుతుంది. అవును, ఇక్కడ భిక్షువు ఆ ప్రీతిని కూడా విడిచిపెడతాడు. పారవశ్యము కూడా ఒక విధమైన అలజడే అని మనసు గుర్తించడమనేది చాలా లోతైన అవగాహన. మన సాధారణ జీవితంలో మనం పారవర్శాన్ని అత్యున్నత శిఖరంగా భావిస్తాం కదా. కానీ ఈ ధ్యాన స్థితుల్లో అది కూడా మనసును ఉద్రేకపరిచే ఒక సూక్ష్మమైన అడ్డంకిగానే పరిగణించబడుతోంది. ఈ మూడవ ఝాన అనేది అత్యంత సూక్ష్మమైన మానసిక పరిపక్వతకు నిదర్శనం. రెండవ ఝానాలో ఉన్న ప్రీతి ఎంత మధురంగా ఉన్నప్పటికీ అది మనసులోని నిశ్చలత్వాన్ని స్వల్పంగా కంపింపజేస్తుందని భిక్షు గ్రహిస్తాడు. అంటే ఒక ప్రశాంతమైన చెరువులో చిన్న రాయి వేస్తే వచ్చే అలల లాంటిదే ఆ పారవశ్యం కూడా అంటారా? అద్భుతమైన ఉపమానం. ఆ అలలు కూడా ఆగిపోయినప్పుడే నిజమైన అద్దంలాంటి ప్రతిబింబం సాధ్యమవుతుంది. కాబట్టి మనసు ఆ పారవశ్యాన్ని సున్నితంగా పక్కనబెడుతుంది. అప్పుడు కేవలం కలత లేని అత్యంత సమతుల్యమైన ప్రశాంతమైన సుఖం మాత్రమే మిగులుతుంది. ఇది ఎలాంటి ఉద్రేకం లేని స్వచ్ఛమైన ఆనందం. మరి నాల్గవ ఝాన గురించి కూడా మనం ప్రస్తావించాలి కదా. అవును, ఈ క్రమంలో మనం నాల్గవ ధ్యానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. నాల్గవ ధ్యానకు చేరుకునేసరికి ఈ ప్రశాంతమైన సుఖం కూడా కనుమరుగైపోయి పూర్తిగా తటస్థమైన భావన మాత్రమే మిగులుతుంది. అదే అత్యున్నతమైన సమతుల్యత. ఇక్కడే నా మనసులో ఒక ముఖ్యమైన ప్రశ్న మెదులుతోంది. బహుశా ఒక మానసిక సంఘర్షణ అనుకోండి. అడగండి. త్రిపిటకాల బోధనల ప్రధాన లక్ష్యం అన్నింటిపైనా, మరీ ముఖ్యంగా మనల్ని బంధించే సుఖాలపైన మమకారాన్ని వదులుకోవడం కదా. మరి ఒక భిక్షువు మొదటి 3 ధ్యానాలలో ఈ సుఖాన్ని ఇంత లోతుగా అనుభవిస్తే ఆ అంతర్గత సరోవరపు ఆనందంలో చిక్కుకుపోయే ప్రమాదం లేదా? ఇది చాలా సహేతకమైన సందేహం. బాహ్య ప్రపంచంలోని తాత్కాలిక సుఖాలను వదిలేసి వచ్చిన సాధకుడు ఇప్పుడు తనలోనే ఉత్పత్తి అవుతున్న ఈ స్వచ్ఛమైన ఆనందానికి బానిసయ్యే అవకాశముంటుంది కదా. దీని ఒక అతిపెద్ద ఉచ్చులాగా భావించవచ్చా? ధ్యాన సాధనలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే అత్యంత ప్రమాదకరమైన సవాలు ఇదే. బయటి వస్తువుల ద్వారా వచ్చే ఆనందం కన్నా మనస్సు లోపల పుట్టే ఆనందం వేల రెట్లు శక్తివంతమైనది. చాలామంది ఇక్కడే ఆగిపోయి ఆ ప్రశాంతతను వదలలేక వ్యామోహంలో కూరుకుపోతారు. మరి విముక్తి మగ్గా దీనికి ఎలాంటి పరిష్కారం చూపించింది?
విముక్తిమగ్గ ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించి సుఖాన్ని అనుభూతి చెందుతూనే అందులో బందీ కాకుండా ఉండటానికి ఒక శాస్త్రీయమైన పద్ధతిని సూచించింది. ఇక్కడ మనసు కేవలం ఒకే కోణంలో కాకుండా రెండు విశిష్టమైన విధానాల ద్వారా ఏకకాలంలో పనిచేస్తుందని మూలగ్రంథం వివరిస్తుంది. ఆ రెండు విధానాలు ఏమిటో వివరిస్తారా? ఆ రెండు సాంకేతిక పదాలే అసమ్మోహ మరియు ఆరమ్మణ. ఈ రెండింటి సమన్వయమే ఆ ఉచ్చు నుండి భిక్షువును రక్షిస్తుంది. అసమ్మోహ మరియు ఆరమ్మణ ఈ రెండు పదాలు వినడానికి సంక్లిష్టంగా ఉన్నా వీటి వెనుక ఉన్న మానసిక ప్రక్రియ స్పష్టంగానే కనిపిస్తోంది. ముందుగా అసమ్మోహ గురించి మాట్లాడితే దీని అర్థం వ్యామోహానికి లేదా భ్రమకు గురికాకపోవడం కదా? అవును, ఖచ్చితంగా. ఇది లోతైన ప్రత్యవ్యక్షణ ద్వారా సాధ్యమవుతుందని గ్రంథాలు చెబుతున్నాయి. అంటే ప్రత్యవ్యక్షణ అనేది మనస్సు వెనుక నిరంతరం నడిచే ఒక పరిశీలన వ్యవస్థ లాంటిది అంటారా? సరిగ్గా చెప్పారు. ఒకవైపు ఆనందాన్ని అనుభవిస్తున్నప్పటికీ ఈ ఆనందం శాశ్వతం కాదు. ఇది కేవలం నా మనస్సు ఏకాగ్రత సాధించడం వల్ల పుట్టిన ఒక తాత్కాలిక స్థితి మాత్రమే అనే ఎరుకను ఆ ప్రత్యవ్యక్షణ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. అంటే ఒక అద్భుతమైన సినిమా చూస్తూ అందులో లీనమైపోయినా అదే సమయంలో ఇది కేవలం ఒక తెరమీద పడుతున్న కాంతి మాత్రమే అని తెలుసున్నట్లుగా ఉందన్నమాట. ఖచ్చితంగా. అసమ్మోహ అనేది జ్ఞానానికి సంబంధించినది. మీరన్నట్లుగానే ఆ నిరంతర ఎరుక ఉండటం వల్ల భిక్షువు ఆ సుఖాన్ని తనదిగా అంటిపెట్టుకోడు. ఇక రెండవ పదం ఆరమ్మణ. ఆరమ్మణ అంటే ఆలంబన లేదా ఏకాగ్రతకు కేంద్రమైన వస్తువు కదా? అవును. ఇక మనస్సు ఆనందం వెంట పరుగెత్తదు. అది కేవలం శ్వాస అనే ఆలంబనపైనే స్థిరంగా నిలుస్తుంది. ఆ నిశ్చలత్వం నుండే ఈ ఆనందం సహజంగా వ్యక్తమవుతుంది. అంటే ఆరమ్మణ అనేది మనస్సును ఒకచోట బంధించి ఉంచితే, అసమ్మోహ అనేది ఆ బంధించిన చోట పుట్టే అనుభవాల పట్ల ఒక సాక్షిలా వ్యవహరిస్తుంది. దీన్ని మనం ముందుగా అనుకున్న ఆ సరోవరం దృశ్యానికి అన్వయిస్తే ఈ ప్రక్రియ మరింత స్పష్టంగా అర్థమవుతుంది. స్వచ్ఛమైన నీరున్న ఆ కొలనులోకి మనం చూస్తున్నాం. ఆ నీరు ఎంత ప్రశాంతంగా ఉందో గమనిస్తూ మనస్సును దానిపై నిలపడం ఆరంభణ. అదే శ్వాసపై ఏకాగ్రత. అవును, నిజమే. అదే సమయంలో ఆ నీటిలో చంద్రుడి ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రతిబింబం ఎంత ప్రకాశవంతంగా ఉన్నప్పటికీ అది నిజమైన చంద్రుడు కాదు, కేవలం ఒక నీటి అద్దంలో పడుతున్న ఛాయ మాత్రమే అని ప్రత్యవేక్షణ ద్వారా తెలుసుకోవడం అసమ్మోహ. ఈ రెండు విధానాలు ఏకకాలంలో పనిచేయడం వల్లనే ఆ ప్రతిబింబాన్ని పట్టుకోవాలని ఎవరూ నీటిలోకి దూకరు కదా? సరిగ్గా చెప్పారు. నీటిలోని ప్రశాంతతను ఆస్వాదించడం ఆరమణ. అయితే ప్రతిబింబాన్ని చూసి భ్రమపడకుండా ఉండడం అసమ్మోహ. జ్ఞానం మరియు ఏకాగ్రత అనే ఈ రెండు చక్రాలు ఒకే వేగంతో తిరిగినప్పుడే ఆ ఆనందపు ఉచ్చును దాటి అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. అంటే ఏకాగ్రత మాత్రమే ఉండి జ్ఞానం లేకపోతే ఆనందంలో మునిగిపోతారన్నమాట. అవును. అదే జ్ఞానముండి ఏకాగ్రత లేకపోతే అసలు ఆ ఆనందపు లోతులేమిటో అనుభవానికే రావు. కాబట్టి ఇదంతా మనకు ఏమి తెలియజేస్తోంది? శ్వాసను గమనించడం, దాని నుండి ప్రీతి, సుఖాలను వెలికితీయడం, ధ్యానాల ద్వారా పరిణామం చెందడం మరియు ప్రత్యవేక్షణ ద్వారా అందులో చిక్కుకోకుండా ఉండటం, ఈ లోతైన మానసిక విన్యాసం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేమికి? దీనిని మనం విస్తృత కోణంలో చూసినట్లయితే విముక్తిమగ్గ మనకు నేర్పే అతిపెద్ద పాఠం, అసలు సిసలైన మనస్తత్వశాస్త్రం ఇక్కడే ఉంది. అదేమిటో కొంచెం వివరిస్తారా? ఏకాగ్రతతో కూడిన మనస్సు నుండి ఉద్భవించే ఆ సుఖమనేది పారిపోవాల్సిన పరధ్యానం కాదు. అలాగని ప్రాకులాడి వెంబడించాల్సిన వ్యామోహమూ కాదు. అది మనస్సును ఉన్నత స్థితులకు, అంతిమ విముక్తికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడే ఒక అత్యంత శక్తివంతమైన సాధనం. మనస్సును ఒక పదునైన ఆయుధంగా మలచడానికి ఈ సుఖం ఎలా ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకోవాలి. ఒక సాధనం అంటే మనం సాధారణంగా అనుకునే ఆనందానికి, ఈ ధ్యాన ఆనందానికి పూర్తి వ్యత్యాసం ఉందన్నమాట. ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో వెతికే ఆనందం ఎప్పుడూ ఒక గమ్యంగానే ఉంటుంది, అది ఒక సాధనం కాదు. అవును. సాధారణ ఆనందం మనల్ని బంధిస్తుంది, మనలో మరింత దాహాన్ని పెంచుతుంది. ఒక ఇష్టమైన వస్తువు దొరికినప్పుడు మనసుకది మరింత కావాలనే తపన మొదలవుతుంది. అక్కడ మనసు అలసిపోతుంది. నిజమే, కోరికలతో ఘర్షణ పడుతూ కరుకుగా తయారవుతుంది. కాని ఈ ధ్యానాలలో పుట్టే సుఖం మనసుకు విశ్రాంతినిస్తుంది. కరుకైన మనసు సూక్ష్మమైన సత్యాలను గ్రహించలేదు. ఒక ఎండిపోయిన మట్టి ముద్దను ఎలాగైతే మనం ఏ ఆకారంలోకి మల్చలేమో ఈ కరుకైన మనసు కూడా అంతే.
కాని ఈ సుఖమనే నీరు పడినప్పుడు ఆ మనసు మృదువుగా మారుతుంది. అంటే తగినంత విశ్రాంతి దొరికిన మెదడు అత్యంత పదునుగా ఆలోచించగలుగుతుంది కదా. ఇక్కడ కూడా జరిగేదదే అంటారా? ఖచ్చితంగా. ప్రత్యవేక్షణతో కూడిన ఈ సుఖం మనస్సును మరింత తేలిక చేసి విముక్తికి కావలసిన స్పష్టతను ఇస్తుంది. భిక్షువు ఆ సుఖంలో శిక్షణ పొందుతాడు అని గ్రంథం చెప్పడానికసలు కారణం ఇదే. ఆ సుఖాన్ని ఎలా నిర్వహించాలో నేర్చుకోవడమే అసలైన శిక్షణ. నిజంగా ఇది మనస్సు యొక్క లోతులను విశ్లేషించే ఒక సమగ్రమైన అవగాహన. మన సంభాషణ ప్రారంభంలో అనుకున్నట్లుగా కేవలం శ్వాసను గమనించడం ద్వారా ఇంతటి లోతైన మానసిక పరిణామం జరుగుతుందంటే ఆశ్చర్యమేస్తుంది. అవును, అదొక అద్భుతమైన ప్రయాణం. భౌతికమైన శ్వాస మీద నిలిచిన మనస్సు ఒక అడవిని దాటి సరోవరాన్ని చేరుకున్నట్లుగా ప్రీతి మరియు సుఖాలను ఎలా చేరుకుంటుందో మనం గమనించాం. ఆ పారవస్యమిచ్చే అలసటను దాటి మొదటి ఝానా నుండి రెండవ, మూడవ ఝానాలకు మనస్సు ఎలా పరిణామం చెందుతుందో విశ్లేషించాం. అంతేకాకుండా ఆనందంలో చిక్కుకుపోకుండా అసమ్మోహ మరియు ఆరంభణాల కలయికతో ఆ ఆనందాన్ని ఒక సాధనంగా ఎలా వాడుకోవాలో కూడా అర్థం చేసుకున్నాం. సుఖాన్ని శత్రువుగా చూడటం లేదా బానిసగా మారడం కాకుండా దాన్ని ఒక ఇంధనంగా వాడుకోవటం ఇక్కడ ప్రధానమైన విషయమని స్పష్టమైంది. సుఖాన్ని అర్థం చేసుకుని అనుభవించి దాని ద్వారానే దాన్ని దాటి వెళ్లగలగటమనేది అత్యున్నతమైన మానసిక పరిపక్వత. త్రిపిటకాలు మానవ మెదడిలోని ప్రతి సూక్ష్మ కదలికను అర్థం చేసుకుని దానికి తగిన పరిష్కారాన్ని చూపించాయి. ప్రస్తుత కాలంలో మన పరిస్థితిని ఒకసారి గమనిస్తే మన కళ్ళు, చెవులు నిరంతరం బయటి ప్రపంచం నుండి వచ్చే అసంఖ్యాకమైన ఉద్దీపనలకు గురవుతున్నాయి. తెరలమీద మారే దృశ్యాలు, నిరంతర శబ్దాలు, సమాచారపు వెల్లువ, వీటన్నింటి ద్వారా మనం నిరంతరం ఆనందాన్ని వెతుకుతూ ఉంటాం. అవును, ఈ బాహ్యమైన ఉద్దీపనల వలన మన మెదడు విశ్రాంతి లేని ఒక యంత్రంలా మారిపోయింది కదా. ఖచ్చితంగా. నిశ్చలంగా ఉండటమంటేనే భయపడే స్థాయికి మనం చేరుకున్నాం. కాని ఎలాంటి బాహ్య ఉద్దీపనలు లేకుండా కేవలం ఒక సాధారణ శ్వాసను గమనిస్తూ నిశ్చలంగా ఉన్న మనస్సు ద్వారానే అత్యంత స్వచ్ఛమైన ఆనందం ఉద్భవిస్తుందని తెలిసినప్పుడు ఆనందం పట్ల మనకున్న నిర్వచనమే పూర్తిగా తప్పనిపిస్తుంది కదా. లేదు, బాహ్య ఉద్దీపనల కోసం అర్రులు చాచే మన మెదడు సామర్థ్యం అంతర్గత నిశ్చలత్వంలో ఆనందాన్ని కనుగొనే సహజ లక్షణాన్ని పూర్తిగా కోల్పోతోందా? అంతులేని ఈ గందరగోళపు అడవిలో విపరీతంగా అలసిపోతున్న మనం ఒక నిమిషంపాటు కళ్ళు మూసుకుని మన స్వంత శ్వాసను గమనించడం ద్వారా ఆ అంతర్గత సరోవరాన్ని, ఆ ప్రశాంతమైన ఆనందాన్ని మళ్లీ ఎలా మేల్కొల్పుకోగలం అనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఇదొక లోతైన అన్వేషణ.